గాయ్స్ ఒక వీడియో వైరల్ కావడానికి ఒక వీడియో ఎంత ముఖ్యమో దానికి టైటిల్ అంతకు మించి ముఖ్యం అన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను కంప్లీట్లీ 3 టైటిల్ ఎలా పెట్టుకోవాలి, 3 టైటిల్ పెట్టుకుంటే ఎలా వ్యూస్ వస్తాయి. మనం చాలా మంచి కంటెంట్ పెట్టినా 200-300 వ్యూస్ వస్తున్నాయి, దానికి మించి వ్యూస్ వస్తలేవు. మరి ఎందుకు నచ్చలేదు టైటిల్స్, థంబ్నెయిల్ కూడా నచ్చలేదు ఎందుకు, మరి మన వీడియో ఎందుకు నచ్చలేదు? సో ఇప్పుడు నేను కంప్లీట్లీ ఏంటిదంటే 3 టైప్ ఆఫ్ థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఒక వీడియో చేశాను, 3 టైప్ ఆఫ్ థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు, 3 టైప్ ఆఫ్ టైటిల్ పెట్టుకోవచ్చు. టైటిల్ పెట్టుకుంటే ఏమైతుంది అంటే, సో మీరు సర్చ్ బార్ లో సర్చ్ చేసిండ్రు అనుకోండి, 3 టైప్ ఆఫ్, ఇప్పుడు చూడండి 3 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత మనకు టైటిల్ అనేది సో అల్గోరిథమే చేంజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు ఏబి టెస్ట్ అనేది ఎలా వచ్చిందంటే, టెస్టింగ్ ఇప్పుడు మనకు థంబ్నెయిల్ ఎలా టెస్టింగ్ ఉండేనో 12 days 14 days లో మనకు థంబ్నెయిల్ అది సెట్ చేసిస్తుండే, అంటే ఏదైతే ఫిక్స్ అయిందో, అంటే ఏదైతే వైరల్ అవుతుందో ఆ థంబ్నెయిల్ మనకు సెట్ చేసేసి మనకు ఇదే థంబ్నెయిల్ విన్ అయిందని మనకు చెప్తుండే అనమాట. సో ఇప్పుడు మనకు కొత్తగా లాంచ్ అయింది ఏంటిది అంటే, సో అప్డేట్ మీద అప్డేట్ చేస్తుంది ఏంటిది అంటే యూట్యూబ్. సో ఇప్పుడు మనకు టైప్ ఆఫ్ 3 ఏబి టెస్ట్ అనమాట. టైప్ ఆఫ్ 3 టైటిల్ పెట్టుకోవచ్చు. టైప్ ఆఫ్ 3 టైటిల్ ఎలా పెట్టుకోవాలి కంప్లీట్లీ గాయ్స్ కదా చూడండి. టైప్ ఆఫ్ 3 టైటిల్ పెట్టుకున్నాం అనుకోండి, 100% మన వీడియోకి వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా ఆడేసి బాధపడుతున్నారు ఏంటిదంటే 200-300 వ్యూస్ వస్తున్నాయి, ఎలాంటి టైటిల్ పెట్టినా 200-300 వ్యూస్ వస్తున్నాయి, ఎక్కడ నుండి సెర్చ్ చేయాలి? టైప్ ఆఫ్ 3 టైటిల్స్ అనేది ఎక్కడ నుండి సెర్చ్ చేయాలి కొంత ఆడియన్స్ మాత్రం తెలుస్తలేదు. కాబట్టి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. గాయ్స్ చాలా ఆడియన్స్ బాధపడుతున్నారు, 200-300 వ్యూస్ వస్తున్నాయి, అంతకు మించి వ్యూస్ వస్తలేదు, ఎలాంటి కంటెంట్ పెట్టాలి? సో ఇలా కూడా బాధపడుతున్నారు. కాబట్టి సో సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అలా కూడా బాధపడుతున్నారు. సో వాచ్ టైం రావట్లేదు, అలా కూడా బాధపడుతున్నారు. కంప్లీట్లీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టైప్ ఆఫ్ 3 టైటిల్ పెట్టుకున్నారు అనుకోండి, 100% రిజల్ట్ వస్తుంది. అది ఎలా ఇస్తుంది గాయ్స్ కదా చూడండి. ఇప్పుడు చూడండి, ఒక టైటిల్ పెట్టుకున్నారు, 3 టైటిల్ మెన్షన్ చేస్తారు, అప్డేట్ చేస్తారు, 3 టైటిల్ పెడతారు. 3 టైటిల్ పెట్టిన తర్వాత ఒక్కొక్క టైటిల్ అనేది సో ఆడియన్స్ దగ్గరికి పంపుతాయి అన్నమాట. అంటే 3 అవర్స్ తర్వాత ఈ ఆడియన్స్ దగ్గర పంపుతుంది, 3 అవర్స్ తర్వాత ఈ ఆడియన్స్ దగ్గర పంపుతుంది, అండ్ 3 అవర్స్ తర్వాత ఈ ఆడియన్స్ దగ్గరికి పంపుతాయి అనమాట. సో అలా కన్ఫ్యూజ్ చేస్తామట. సో ఈ టైటిల్ ఎక్కువ పుష్ అయిపోయింది అనుకోండి, ఆ టైటిల్ ఎక్కువ పుష్ చేస్తామట, ఆడియన్స్ దగ్గరికి ఎక్కువ పుష్ చేస్తుంది. సో అదే ఎక్కువ వైరల్ అయిపోయింది అనుకోండి, ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నమాట. అలా మీరు 3 టైప్ ఆఫ్ టైటిల్స్ పెట్టుకున్నారు అనుకోండి, 100% రిజల్ట్ వస్తుంది. అది ఎలా పెట్టుకోవాలి? మరి కొత్తగా లాంచ్ అయింది బట్ మనకు టెస్టింగ్ లో ఉంది. సో ఇప్పుడైతే పెట్టుకోరాదు, బట్ మీకు అప్కమింగ్ లో ఉంది కాబట్టి టెస్టింగ్ లో నడుస్తుంది కాబట్టి సో మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. సో ఈ ఏబి టెస్ట్ టైటిల్ అనేది ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను. 100% అప్డేట్ మీద అప్డేట్ అయితే చేస్తుంది యూట్యూబ్, అయితే చాలా మంచి అప్డేట్ అయితే చేస్తుంది. బిగినర్ కోసం అయితే చాలా మంచి బెస్ట్ అనుకుందాం. ఎందుకోసం అంటే సో పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ బేస్ మీదకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. మనకైతే ఎక్కువ వ్యూస్ వస్తలేవు, మన సబ్స్క్రైబర్స్ బేస్ మీదకి ఎక్కువ వ్యూస్ వస్తలేవు. అల్గోరిథం ఎలా పుష్ చేస్తుంది, కొత్త వాళ్ళ దగ్గరికి పుష్ చేస్తుంది, వాళ్ళు చూడరు అనమాట. సో అలా మనకు ఎక్కువ వ్యూస్ వస్తలేవు కాబట్టి మనకు టైప్ ఆఫ్ 3 టైటిల్స్ అనేది ఏబి టెస్టింగ్ అనేది సో మనకు లాంచ్ అయితే అయింది అండ్ టెస్టింగ్ లో నడుస్తుంది. సో అది ఎలా పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కండి. అండ్ జస్ట్ 59 రూపీస్ ఉంటుంది, జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అండ్ దాంట్లో బెనిఫిట్స్ ఏంటంటే, మీకు మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో, కంప్లీట్లీ మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, 100% సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మా హోల్ టీమ్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాంతోపాటు నా ఛానల్లో ప్రమోషన్ చేస్తాను అనమాట, కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గాయ్స్, ఇక్కడ 119 రూపీస్ది అండ్ మెంబర్షిప్ ఉంది అనమాట, అది గోల్డ్ మెంబర్షిప్ అనమాట. సో అందులో జాయినింగ్ అయితే ఏమవుతుంది, గోల్డ్ మెంబర్షిప్ తీసుకుంటే ఏమవుతుంది అనుకోవచ్చు మీరు. కంప్లీట్లీ ఇక్కడ మనకు వీడియోస్ ఏవైతే వీడియోస్ ఉంటాయో అవి వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి అనమాట. సో ఏవైతే లాక్ ఉన్నాయో వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి. కొన్ని వీడియోస్ నేను లాక్ చేసి పెట్టాను అనమాట. ఎందుకోసం అంటే మన గోల్డ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కనిపించాలి కాబట్టి కంప్లీట్లీ సో లాక్ అయితే చేసి పెడతాను అనమాట. ఆ వీడియోస్లో ఏముంటాయి మీరు కంప్లీట్ తెలుసుకోవాలంటే అన్లాక్ అయితే చేసుకోండి, పర్చేజ్ చేయండి. సో అందులో ఏముంటాయంటే కొద్దిగా ట్రయల్ అయితే చెప్తాను అనమాట. అండ్ మీ 30 daysలో ఛానల్ ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, ఎవరికి చెప్పని ట్రిక్ అయితే 100% నేను చెప్తాను అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి, కంప్లీట్ మీరు యూజ్ చేసుకోండి. 119 రూపీస్ది పర్చేజ్ చేయండి అనమాట. సో మీ ఇష్టం అండి, కంప్లీట్లీ పర్చేజ్ చేయాలని లేదు, కంప్లీట్లీ మీ ఇష్టం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే అది పర్చేజ్ చేసుకోండి అన్నమాట, లేకుంటే స్కిప్ చేసుకోండి. ఓకే, మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇంకొక విషయం ఏంటంటే గాయ్స్, ఇక్కడ
ఈ రోజు కామెంట్ అయితే రీడ్ చేస్తాను. ఎందుకోసం అంటే ఎస్టర్డే వీడియోలో రీడ్ చేయలేదు. ఎందుకోసం అంటే చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. అనే కామెంట్ ఎందుకు రీడ్ చేస్తలేరు అని అడుగుతున్నారు కాబట్టి సో ఈ రోజు కామెంట్ అయితే 5 మెంబర్స్ది రీడ్ చేస్తాను. లాస్ట్లో రీడ్ చేస్తాను. సో చివరి వరకు చూడండి ఎవరి కామెంట్ హైలైట్ అవుతాయని రీడ్ చేస్తాను అనమాట. ఓకే, సో మీరు కూడా కామెంట్ చేసుకోవాలంటే కామెంట్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రోమ్ ఉంది కదా, గూగుల్లో వెళ్ళిపోండి. సో ఇలా సింపుల్ గూగుల్లో వెళ్ళిపోతే గాయస్ మనకి ఇలా గూగుల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు సర్చ్ బార్లో సర్చ్ ఏం చేస్తారంటే www.ytstudio.com లాగిన్కి అయితే ఓకే వేసుకోండి సింపుల్లీ. అండ్ ఇక్కడ లాగిన్కి ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ లాగిన్ ఉంటుంది కింద సెకండ్ మంది. అండ్ లాగిన్కి ఓకే వేసుకోండి. సింప్లీ లాగిన్కి ఓకే వేసుకుంటే మనకు డెస్క్టాప్లో ఓపెన్ అవుతాయి. మనం కంప్యూటర్ ఎలా ఓపెన్ చేస్తామో అలా మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట. సో జస్ట్ మనకు రీలోడ్ అయితే అవుతుంది. గాయస్ ఇక్కడ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు డెస్క్టాప్లో ఎలా ఓపెన్ చేస్తామో అలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది కదా. గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది. జస్ట్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ల్యాగ్ చేస్తారని వీడియో. సో కొంత ఆడియన్స్ అయితే ల్యాగ్ చేస్తున్నారు అనుకోవచ్చు మీరు. సో కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి కొద్దిగా మీకు సో ఎక్స్ప్లెయిన్ మంచిగా చేయాలి. కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ మంచిగా చేయాలి కాబట్టి నేను మీకు మంచిగా చెప్తాను అనమాట. ఓకే, జస్ట్ ఇక్కడ నేను జూమింగ్ చేసి చూపిస్తాను చూడండి గాయస్. మీ కంటెంట్ ఎక్కడ ఉందో తెలవాలి కాబట్టి మీకు ఇక్కడ జూమింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు కంటెంట్ కనిపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ చూడండి ఇది అన్నమాట కంటెంట్, దాన్ని అంటారు. వీడియోది లోగో ఎట్లా ఉంటుందో అది కూడా అది సేమ్ యాస్టీస్ ఉంటుంది అనమాట. దీనికి ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ సింప్లీ అండ్ వన్స్ ఒకసారి క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. అండ్ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను గాయస్ ఇక్కడ. సో ఇక్కడ మనకు ఏదైతే వీడియో అప్లోడ్ చేసుకున్నారో మనం యూట్యూబ్లో ఎలా అయితే అప్లోడ్ చేస్తామో అలా అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత అన్లిస్ట్ లో ఉంటుంది వీడియో మీరు. సో నాకైతే వీడియో అయితే అన్లిస్ట్ లో లేదు కాబట్టి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సింప్లీ నేను ఎస్టర్డే వీడియో చేశాను. thumbnail పైన వీడియో చేశాను. 3 టైప్ ఆఫ్ thumbnail పెట్టుకుంటే డిఫరెంట్ వ్యూస్ వస్తాయి. కిర్రాక్ రిజల్ట్ అయితే వస్తాయని నేను చెప్పినా కదా. అప్డేట్ గురించి అయితే చెప్పినా కదా. సో ఇది కూడా కొత్త అప్డేట్ అయితే అనమాట. సో లాంచ్ అయింది అండ్ టెస్టింగ్ లో నడుస్తుంది. సో ఇక మీకు టెస్టింగ్ లో నడుస్తుంది కాబట్టి మనకి ఇప్పుడైతే పెట్టుకోరాదు. సో పెట్టుకోవచ్చు మేబీ అనుకుంటున్నా. అండ్ చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ మనకు ఏబీ టెస్టింగ్ నడుస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ చూడండి ఏబీ టెస్టింగ్ నడుస్తుందా, దీన్ని మనం thumbnail పెట్టుకోవచ్చు అండ్ 3 టైప్ ఆఫ్ టైటిల్ పెట్టుకోవచ్చు. 2 కలిపి కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయినా పెట్టుకోవచ్చు గాయస్ కదా. చూడండి జస్ట్ జూమింగ్ చేసి చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ. టెస్ట్ అండ్ కంపేర్ యువర్ thumbnails అండ్ టైటిల్స్ అంటుంది చూడండి గాయస్ ఇక్కడ. చాలా మంచి ఇదైతే బిగినర్స్ కోసం అయితే చాలా మంచిదండి. ఎందుకోసం అంటే ఏ టైటిల్ పెట్టుకోవాలో తెలుస్తలేదు. ఈ టైటిల్ పెట్టుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయా, ఈ టైటిల్ పెట్టుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయా, చాలా ఆడియన్స్కి అయితే అండ్ టెన్షన్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకు టైటిల్ ఎంత తీసుకుంటాయండి, ఒక్క బాక్స్లో 100 తీసుకుంటుంది. ఈ బాక్స్ అనుకుందాం ఇది. ఈ బాక్స్ ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్. ఇప్పుడు టైటిల్ 3 టైప్ ఆఫ్ టైటిల్ అన్న కదా, ఈ బాక్స్ 3 అనమాట. ఈ 3 టైప్ ఆఫ్ టైటిల్స్ అయితే మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక్క బాక్స్లో 100 ఫిల్ చేస్తుంది. సో ఒక్క బాక్స్లో 100 ఫిల్ చేస్తాం అనమాట. ఒకటి తెలుగులో ఇచ్చుకోవచ్చు, ఒకటి ఇంగ్లీష్లో ఇచ్చుకోవచ్చు, ఒకటి హిందీలో ఇచ్చుకోవచ్చు, ఒకటి మరాఠీ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. అంటే 3 పెట్టుకోవచ్చు అనమాట. సో అంటే ఇందులోనే మనం 3 పెట్టుకోవచ్చు టైటిల్. ఒకటి తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అండ్ ఇందులో కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇందులో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అంటే 9 అవుతాయి. అంటే లాంగ్వేజ్ 9 అవుతాయి అనమాట. సో ఇప్పుడు చూడండి హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్, హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ వర్డ్ అయిపోతుంది. వ్యూస్ ఎలా పెంచుకోవాలి ఇలా 2వది అయిపోతుంది. అండ్ వ్యూస్ కైసే బడాయ్ 3 అయిపోతాయి. ఇలా మనం సో ఒక దాంట్లో పెట్టుకోవాలి. అండ్ ఇందులో ఒక దాంట్లో పెట్టుకోవాలి. అండ్ ఇందులో ఒక దాంట్లో పెట్టుకోవాలి. సో అంటే డిఫరెంట్ పెట్టుకోవాలి. ఒకేలాగా పెట్టుకోవద్దు. డిఫరెంట్ పెట్టుకోవాలి. డిఫరెంట్ పెట్టుకుంటేనే సో అది టైటిల్ అనేది మ్యాచ్ అవుతుంది. లేకుంటే మీరు సేమ్ యాస్టిస్, ఇందులో సేమ్ యాస్టిస్, ఇందులో సేమ్ యాస్టిస్, ఇందులో సేమ్ యాస్టిస్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ టైటిల్ తీసేస్తాయి అన్నమాట. యూట్యూబ్ తీసేస్తుంది. మీరు ఏం చేస్తారంటే టైటిల్ అనేది సేమ్ యాస్టిస్ అండ్ కాపీ చేసేసుకొని ఇందులో సేమ్ పెట్టుకున్నారు అనుకోండి, అది టైటిల్ మొత్తం రిమూవ్ చేసేస్తాయి అన్నమాట. సో మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇందులో ఒక టైటిల్ డిఫరెంట్ టైటిల్ పెట్టుకోండి. ఒకటే పెట్టుకోండి, చిన్నగా పెట్టుకోండి. మీరు ఇష్టం చిన్న పెట్టుకోండి, పెద్దగా పెట్టుకోండి. ఇందులో ఒకటే పెట్టుకోండి, డిఫరెంట్ పెట్టుకోండి. మీకు చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను మీకు ఇక్కడ. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ నేను ఇందులో రైట్ చేస్తాను అనమాట. హౌ టు వన్స్ సెకండ్ అండ్ ఇది తీసేస్తాను అనమాట. అండ్ ఇది ఏమొచ్చింది టైటిల్ పెట్టుకుని ఆల్రెడీ టైటిల్ పెట్టుకున్నాను నేను. సో ఇక్కడ ఒక టైటిల్ ఉంది చూడండి, నా టైటిల్ ఉంది చూడండి. YT Studio బిగ్ అప్డేట్ 2025 AB టెస్ట్ thumbnail ఇన్ 2025. నేను ఎస్టర్డే వీడియో చేశాను. అదే టైటిల్ మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సేమ్ అంటే డిఫరెంట్ మెన్షన్ చేద్దాం. సో YT Studio కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది. YT Studio కొత్త చూడండి. YT Studio కొత్త అప్డేట్ తెచ్చిందని ఒక టైటిల్ పెట్టాను. ఇది ఒక టైటిల్ పెట్టాను. కింద ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మీ ఇష్టం. డిఫరెంట్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఏమైనా కానీ డిఫరెంట్ అయితే పెట్టుకుంటాను.
గాయస్ ఇక్కడ చూడండి ఏబీ టెస్టింగ్ టైటిల్ ఇన్ తెలుగు పెట్టుకున్నా కింద, అండ్ ఇక్కడ వైటిస్ట్లో కొత్త అప్డేట్ తెచ్చింది అండ్ తెలుగులో పెట్టుకున్నాను, అండ్ వైటిస్ట్లో బిగ్ అప్లోడ్ పెట్టుకున్నా చూడండి ఇక్కడ. సో అది మిస్టేక్ అయింది అనుకుంటా నాకు తెలిసి. అప్లోడ్ 2025 ఏబీ టెస్ట్ thumbnail అండ్ డిఫరెంట్ అయితే అయిపోయింది. సో ఇట్లయితే ఇచ్చింది కాబట్టి, సో ఇట్లా మీరు ఇదొక టైటిల్ పెట్టుకోండి, అండ్ ఇదొక టైటిల్ పెట్టుకోండి, ఇదొక టైటిల్ పెట్టుకోండి. 3 పెట్టుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ చూడండి సెట్ టెస్ట్ అంటుంది. సో వచ్చేసింది. నేను టెస్టింగ్ నడుస్తుందేమో అనుకున్నాను, సో ఫిక్స్ అయింది అనమాట. సో ఇక్కడ మనకు సెట్ చేసుకోవచ్చు, టైటిల్ పెట్టుకోవచ్చు ఇక. సో కొందరికి రాదచ్చు నాకు తెలిసి, కొత్త వాళ్ళకైతే రాదచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఇది సీనియర్ వాళ్ళకే వచ్చిందేమో, అంటే 100-200 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి వస్తుందేమో నాకు తెలిసి. సో నాకైతే వచ్చింది, మీకు వచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకోసం అంటే వచ్చిందో లేదో సో నాకు కూడా తెలవాలి కాబట్టి. సో కామెంట్ చేసుకోండి. అండ్ టెస్ట్ అండ్ కంపేర్ యువర్ థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్. ఇక్కడ చూడండి మనకు ఇది మనం టైటిల్ అది 3 పెట్టుకున్నాం చూడండి, ఇది టైటిల్ 3 పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకు thumbnail తో పాటు టైటిల్ కూడా మ్యాచ్ కావాలి. సో అలా కూడా పెట్టుకోవచ్చు చూడండి గాయస్. ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ, అండ్ చూడండి టైటిల్ ఓన్లీ ఉంది చూడండి ఇక్కడ చూడండి, టైటిల్ ఓన్లీ ఉంది అండ్ thumbnail ఓన్లీ ఉంది చూడండి. 2 కలిపి కూడా మనకు ఉన్నాయి చూడండి గాయస్ ఇక్కడ. 1 సెకండ్, ఇక్కడ చూడండి టైటిల్ అండ్ thumbnail ఉంది అనమాట. సో దీన్ని మనం సెలెక్ట్ చేసేస్తే, ఇట్లా సెలెక్ట్ చేసేస్తే మనం చూడండి గాయస్ ఇక్కడ 3 thumbnail పెట్టుకోవచ్చు, ఇది 3 thumbnail పెట్టుకోవచ్చు, 3 టైటిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. డిఫరెంట్ పెట్టుకోవచ్చు. సూపర్ ఉంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత అంటే ఈ thumbnail వెళ్ళిన తర్వాత ఈ టైటిల్ వెళ్తుంది, అంటే ఈ thumbnail వెళ్ళిన తర్వాత ఈ టైటిల్ వెళ్తుంది. సో చేంజ్ కాదనమాట, టైటిల్ చేంజ్ కాదనమాట. సో ఇంతకుముందు ఏముండే ఆప్షన్ అంటే మనం 3 టైప్ ఆఫ్ thumbnail పెట్టుకుంటాం. 3 టైప్ ఆఫ్ thumbnail పెట్టుకున్న తర్వాత మనకు టైటిల్ అనేది యూట్యూబ్ చేంజ్ చేసి ఇస్తుండే. సో మనం తెలుగులో పెట్టుకుంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ఇస్తుండే అనమాట. సో అది ముందుండే, ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడు 3 టైప్ ఆఫ్ టైటిల్ పెట్టుకోవచ్చు, 3 టైప్ ఆఫ్ thumbnail కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఫిక్స్ మనకు 24 అవర్స్లో మనకు రిజల్ట్ అయితే వస్తుంది, కంప్లీట్లీ రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇలా పెట్టుకోండి, 100% రిజల్ట్ అయితే వస్తుంది. నేనైతే చెప్తానమాట. సో ఇలా మీకు 24 అవర్స్ తర్వాత రిజల్ట్ రాకుండా ఇన్కేస్ 200-300 వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే మీరు కంటెంట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటాయి అన్నమాట. మీ కంటెంట్ ఆడియన్స్కి నచ్చలేదు, ఇది ఫిక్స్ అనమాట. కంటెంట్ ఆడియన్స్కి నచ్చలేదు అనమాట. 200-300 వ్యూస్ వస్తున్నాయి అంటే కంటెంటే నచ్చలేదు అనమాట. సో మీరు కంటెంట్ చేంజ్ చేసుకోండి, 100% రిజల్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు టెక్కి సంబంధించింది వీడియోస్ తీస్తున్నారు అనుకోండి, సో మీరు చేంజ్ చేయాలి. ఏం చేయాలి? గేమింగ్ కానీ, కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఇలాంటి వీడియోస్ తీయాలి. 100% రిజల్ట్ వస్తుంది. ఒకే వీడియోతో రిజల్ట్ రాదండి. మీరు ఆల్రెడీ ఛానల్ పెట్టారు కదా, సో ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. ఒకే వీడియోతో మీరు చేంజ్ గారు, కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసి చూడాలన్నమాట. డే బై డే అయితే అప్లోడ్ చేసి చూడాలి. 100% మనకు రిజల్ట్ అయితే వస్తాయని నేనైతే చెప్తాను అనమాట. ఇది కంప్లీట్లీ అండ్ టెస్ట్ అండ్ కంపేర్ యువర్ thumbnail అండ్ టైటిల్స్. ఇది కొత్తగా లాంచ్ అయింది. సో టెస్టింగ్లో ఉండే, బట్ మనకు సో వచ్చేసింది. సో ఎవరికి రాలేదో కామెంట్ అయితే చేసుకోండి, బ్రో నాకు రాలేదు అని కామెంట్ చేసుకోండి. వచ్చింది అని కామెంట్ చేసుకోండి అన్నమాట. ఓకే, సో ఇది అండ్ ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ కామెంట్ అయితే రెడీ చేస్తాను. కామెంట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోలేదు, సో పటాపట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీకైతే కామెంట్ అయితే రెడీ చేస్తాను అనమాట. ఓకే, అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేద్దాం. గాయస్ ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఈశ్వర్ వ్లాగ్స్ అంట, హాయ్ అని అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కామెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈశ్వర్ వ్లాగ్స్ అంట, కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి మేడంకి అయితే అండ్ సార్కి అయితే కంప్లీట్లీ ఫాలో అవ్వండి. ఓకే, అండ్ సెకండ్ కామెంట్ వచ్చి రెడీ చేద్దాం. అండ్ సెకండ్ కామెంట్ వచ్చేసి గాయస్ ఇక్కడ నకీరా బోనా నరేష్ అంట. సో చాలా నేమ్ పెద్దగా ఉంది, చదవలేకపోతున్నా. అన్నయ్య నేను సాంగ్స్ కోసం ఛానల్ పెట్టాను, నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను చెప్పారా, మీ హెల్ప్ కావాలి అని అడిగారు మేడం అయితే. సో తప్పకుండా మేడం, సో బ్రో అని తెలియదు. అన్నయ్య నేను సాంగ్స్ కోసం ఛానల్ పెట్టాను, నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను. సాంగ్స్ మీద మన ఎట్లా ఉంటుంది అంటే, సాంగ్స్ అంటే సో కాపరేట్ అయితే కంపల్సరీ వస్తుంది అనమాట. కాపరేట్ కోసం రావద్దు అనుకుంటే సాంగ్స్ మీరు బై చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అంటే అలా రిమిక్స్ సాంగ్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. మీరు లేదు ఓన్గా సాంగ్స్ అప్లోడ్ చేస్తా అంటే ఓన్గా సాంగ్స్ అయితే మీరు సింగ్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకోవచ్చు, అలా బాగుంటుంది. లేదు మిస్టేక్ అంటే మీరు ఏం మిస్టేక్ చేస్తుండ్రో నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు, లేదా టెలిగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు అనమాట. ఓకే, అండ్ థర్డ్ కామెంట్ రీడ్ చేద్దాం ఇక్కడ. సో థర్డ్ కామెంట్ ఎవరా అని చూసుకుంటే గాయస్ ఇక్కడ సమర్థి రంగం అంట, అన్న నేను కూడా మీకు ఫాలో చేశాను, ఈ వీడియోని చూసి చాలా బాగా చెప్పారు, మీరు సూపర్ అన్న అయితే కామెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, కంప్లీట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థర్డ్ అనుకుంటా ఫోర్త్ కామెంట్ చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ జీ వని గోపాల్ అంట. సో అండ్ థ్యాంక్ యూ బ్రదర్, మీరు చెప్పినట్టు చేశాను, నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు, ఇప్పటికీ 213
మెంబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. బాగా పెరుగుతూ ఉన్నారు. ఇంకా అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా వెల్కమ్ మ్యామ్ అయితే కామెంట్ చేశాను. సో కంప్లీట్లీ మీకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో ఏ ట్రిక్ అనేది నాకు కూడా తెలియదు కంప్లీట్లీ. సో ఆ ట్రిక్ మీకు ఉపయోగపడితే కంప్లీట్లీ అండ్ సబ్స్క్రైబ్ పెరిగితే థ్యాంక్ యూ సో మచ్. అంతకుమించి హ్యాపీ అన్నమాట. నాకు కూడా హ్యాపీ వస్తుంది అన్నమాట. ఎందుకోసం అంటే ఒకరిని సబ్స్క్రైబర్స్ పెరిగితే ఎలా ఉంటాయంటే థ్రిల్ బాగుంటుంది అనమాట అలా. ఓకే. అండ్ 5th కామెంట్ వచ్చేసి గాయస్ కదండి, సుందర్ మెడికల్ అంట వీళ్ళ ఛానల్ వచ్చి అవసరం కంటెంట్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కంప్లీట్లీ కామెంట్ చేసినందుకు ఇలా థ్యాంక్ యూ సో మచ్. నా కంటెంట్ అయితే సూపర్ ఉంటుంది. సో అందరికి నచ్చేలా కంటెంట్ అయితే ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు 5 మెంబర్స్ బెస్ట్ కామెంట్స్ అయితే రెడీ చేసిన అండ్ ఇంకా మిగిలిన కామెంట్స్ అయితే రేపటి వీడియోలో అండ్ రెడీ చేస్తారనమాట. ఎవరైనా కామెంట్ చేసుకోవాలంటే కంప్లీట్లీ కామెంట్ చేసుకోండి. బెస్ట్ ఆఫ్ కామెంట్ వేసుకోండి. కంప్లీట్లీ రెడీ చేస్తా. అండ్ వీళ్ళందరికీ ఎవరికైతే కామెంట్ రెడీ చేసినారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్.